హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను వచ్చేసి వైజాగ్లోనా. ఇప్పుడు చూడండి, ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాను. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. చూడండి, పడుతూనే ఉంది. ఇక్కడ చూడండి. సో ఇటుపక్క గ్యాప్ లేకోకుండా బయటికి వెళ్దామన్నంత కూడా లేకుండా వర్షం పడుతుంది. అంతగా వస్తూ ఉంది. జస్ట్ మూవ్ అవుతే చాలు ఇంక నానిపోతాం. సో ఇదంతా విశాఖపట్నం బస్ స్టాండ్. మొత్తం ఇక్కడ 28 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. సో ఇది గాజువాక బస్ స్టాండ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడంతా కూడా హైదరాబాద్, నర్సీపట్నం, విజయవాడ, మరి అన్నవరం, శ్రీకాకుళం వెళ్ళే బస్ స్టాప్స్ ఇవంతా కూడా అటు నుంచి వస్తాయి. కాకినాడ ఇవన్నీ వెళ్తాయి. ఇక లోపలేమో బస్సెస్ టైమింగ్స్ శ్రీకాకుళం వైపు వెళ్ళేటివి, నర్సీపట్నం వైపు వెళ్ళేటివి, తర్వాత ఎస్కోట, అరకు వైపు, విజయనగరం వైపు, పార్వతీపురం, బొబ్బిలిపురం, నీలకంఠాపురం, ఇట్లా చాలా ఊర్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇక రాజమండ్రి వైపు, హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, ఉదయగిరి, తెనాలి, గుంటూరు, జగ్గైపేట, భద్రాచలం, అవనిగడ్డ, భద్రాచలం, కొవ్వూరు, అమలాపురం, కాకినాడ వైపు ఇవంతా కూడా బస్ టైమింగ్స్. ఇది లోపల రిజర్వేషన్ కౌంటర్, ఇంకా అటుపక్క కూడా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా చూడండి, జంగారెడ్డిగూడెం సైడు, కొత్తగూడెం సైడు ఇట్లంతా కూడా లోపల. ఇంకా వర్షమేమో భారీగానే పడతా ఉంది చూడండి. బయటికి వెళ్దామన్నా కూడా లేదు, ఇక్కడే స్ట్రక్ అయిపోయినాం. ఇది వచ్చేసి ఖమ్మం బస్సు. ఈ బస్ స్టాండ్లో బస్ టైమింగ్స్తో పాటు ఏ టైంకి వెళ్తాయి అనేది బాగా నీట్గా మెన్షన్ చేశారు ప్లాట్ఫామ్స్. ఇటు సైడ్ ఏమో సోంపేట, ఇచ్చాపురం వెళ్ళే బస్సెస్ అన్నీ ఉంటాయి. ఇదేవి శ్రీకాకుళం, అట్లే ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఇటుపక్క కూడా ఒక బోర్డు పెట్టారు. కొంతమంది వచ్చేవాళ్ళు ఇట్లా వస్తారు కాబట్టి సో ఇక్కడ కూడా బోర్డు పెట్టారు. సో మొత్తం వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్స్ 28 ఉన్నాయి ఈ బస్ స్టాండ్లో. ప్రస్తుతానికైతే ఇది జస్ట్ వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా విశాఖపట్నంలో ఉన్నాము. మరి ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలి. సో మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.